సో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నాగర్ కర్నూల్లో ఒక చిన్న 2 నెలల పాపను కాలితో తరినటువంటి కొంతమంది దుర్మార్గులను కాపాడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమనాలి? ఇంతవరకు ఆ కేసు విషయం పైన ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. అదేవిధంగా అక్కడ కంప్లైంట్ ఇచ్చి ఇప్పటికీ 5 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు ఒక చర్యలు కూడా తీసుకోలేదు. సో అక్కడ ఏందని మేము నిన్న పోయి అక్కడ ఆరా తీస్తే 2 నెలల పాపను తన్నినటువంటి ఆ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో తుకారాం రెడ్డి, సతీష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఇక రకరకాల రెడ్ల పేర్లు ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి మరియు వారి యొక్క తండ్రి కూచుకుల్ల దామోదర్ రెడ్డి, అదేవిధంగా రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి వ్యక్తులు అని తేలుతుంది. దానివల్లనే ఈరోజు రాజకీయ ఒత్తిడి వల్ల ఈరోజు డిఎస్పి, సిఐ, ఎస్ఐ ఈరోజు వాళ్ళపైన కేసులు కట్టకుండా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని కూని చేస్తున్నారు, చట్టాన్ని కూని చేస్తున్నారు. ఒకసారి క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ అసలు ఏం జరిగింది ఏంటి అనేటువంటి ఒక విషయం చాలా క్లియర్గా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. సో అక్కడ కుమ్మెర జాతర జరుగుతూ ఉంది. కుమ్మెర జాతరకు సంబంధించినటువంటి మల్లికార్జున స్వామికి సంబంధించినటువంటి జాతరలో భాగంగా ఈ చాకలి ఎవరైతే ఉన్నారో రజక కులం సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, అంటే ముఖ్యంగా ఆ ఇండ్లలో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు, దాదాపు 5-6 స్త్రీలు కలిసి అక్కడికి జాతరకు దర్శనానికి వెళ్ళడం జరిగింది. సో జనరల్గా జాతర సంబంధించి దర్శనానికి వెళ్ళినప్పుడు ఎలాంటి రుసుము ఉండదు. ఒకవేళ 100 రూపాయలు స్పెషల్ దర్శనం అని చెప్తే దానికి ఒక రసీదు ఇవ్వాలి. అయితే వాంటెడ్గా అక్కడ ఉన్నటువంటి వేలాది మంది భక్తులు ఆ జాతరకు వెళ్తున్న క్రమంలో ఎవరికి కూడా 100 రూపాయలకు సంబంధించినటువంటి రుసుము చెల్లించాలని చెప్పేసి కండిషన్ ఎక్కడ లేదు. అందరూ కూడా ఫ్రీగానే దర్శనం చేసుకుని వెళ్తున్నారు. అయితే ఈ క్రమంలో ఈ 5-6 మందిని ఎవరైతే స్త్రీలు ఉన్నారో వీళ్ళను అక్కడ ఉన్నటువంటి కొంతమంది రెడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100 రూపాయలకు సంబంధించినటువంటి కడితేనే మీరు లోపలికి పోవచ్చు అని చెప్పేసి అడిగితే, పాపం వీళ్ళు చదువుకోలేదు, అయినప్పటికీ కూడా కొంత సమాజం మీద అవగాహన ఉన్నట్టుంది. వాళ్ళు 100 రూపాయలు ఎందుకు చెల్లించాలి, ఎవరికి కూడా అడుగుతలేరు కదా, సరే 100 రూపాయలు చెల్లించాలంటే రసీదు ఇవ్వాలి కదా, రిసిప్ట్ ఉండాలి కదా అని చెప్పేసి రసీదు అడిగారు. సో ఈ రసీదు అడిగితే రసీదు ఇవ్వం పో అని చెప్పేసి లకారంతో తిడుతూ ప్రైవేట్ పార్ట్స్ ఎవరైతే ఉన్నాయో ఒక స్త్రీ యొక్క ప్రైవేట్ పార్ట్స్ గురించి మాట్లాడుతూ చాలా నీచంగా మాట్లాడినటువంటి సందర్భం అక్కడ కనబడ్డది. సో దాంతో కొంత వాళ్ళు ఇబ్బంది పడి ఆ 5-6 మహిళలు దర్శనానికి వెళ్లకుండానే కిందికి వచ్చి ఏడుస్తున్న తరుణంలో అందులో ఎవరైతే ఈ చిన్న పాప చనిపోయిందో ఆ చిన్న పాపకు సంబంధించినటువంటి తండ్రి వచ్చి ఏమైంది అని అడగగా వాళ్ళు ఈ విషయం అంతా చెప్పారు. మమ్మల్ని ఇలా తిట్టిరు, రసీదు అడిగిరని చెప్తే ఆ అబ్బాయి ఆవేశంతో ఎక్కడికి ఎవరైతే అడిగినరో ఆ ప్లేస్కి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు లేకపోయేసరికి కుమ్మెర గ్రామానికి సంబంధించినటువంటి ఒక వాట్సాప్ గ్రూప్లో తను ఒక వాయిస్ మెసేజ్ పెట్టడం జరిగింది. అరే అనుకుంటా, అంటే ఏదో ఒక మాట్లాడుకుంటా నా భార్యని, నా తల్లిని, నా అక్కని ఇష్టం వచ్చినట్టు లకారంతో తిట్టారు కదా, ఇవే లకారంతో మాటలు మీ ఇంట్లో వాళ్ళని తిడితే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకొని చెప్పేసి ఆ వాయిస్ రికార్డు పెట్టడం జరిగింది. దాంతో కోపోద్రిక్తులైనటువంటి ఈ యొక్క రెడ్డి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన అక్కడే గల్లా పట్టుకొని తీసుకొని అక్కడ కొబ్బరికాయల రూమ్ ఉంటుంది, కొబ్బరికాయల రూపం తీసుకుపోయి దాదాపు సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు 3 గంటల పాటుగా చాలా తీవ్రంగా కొట్టడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఆయనే వికలాంగుడు, అదేవిధంగా ఇక్కడంతా రాడ్డు ఉంటుంది, కాళ్ళ దగ్గర రాడ్డు ఉంది, ఆయనకి ఇబ్బంది అవుతుందని చెప్పినప్పటికీ కూడా క్రూరంగా కొడుతున్న సందర్భంలో తన తల్లి వెళ్ళి అడ్డుకుంటే తన తల్లిని కొట్టిర్రు, అదేవిధంగా తన యొక్క అక్కను అడ్డుకుంటే తన అక్కను కూడా కొట్టిర్రు. అదేవిధంగా ఆ క్రమంలో ఆ బాలింత ఎవరైతున్నారో 2 నెలల పాప తల్లి కూడా వెళ్ళి అక్కడ రిక్వెస్ట్ చేస్తూ, చిన్న పాప ఉంది, చిన్న పాప తండ్రి దయచేసి మీరు చిన్న పాప ముఖం చూసేనా, మీరు దయచేసి ఆపండి అని చెప్పేసి కూడా ప్రార్థిస్తే ఆ పాపను చూపించినటువంటి తరుణంలో వాళ్ళు చాలా క్లియర్గా అరే మీరు ఏం కులం రా, మీ చిన్న కులము అనుకుంటా తిడుతూ
మీ చాకల్లో గింత బలుపు ఎందుకు అని చెప్పేసి తిడుతూ ఆ అమ్మాయిని, చిన్న పాపని తంతే అంత దూరం పడ్డది. ఆ తర్వాత ఆమె ఏడుస్తున్నటువంటి, ఆ చిన్న పాప ఏడుస్తున్నట్టు తరుణంలో తన తల్లి పాలిచ్చిన తర్వాత కొంత ఆ ఏడుపు తగ్గించుకున్నది. తర్వాత ఇంటర్నల్గా ఏదో బ్లీడింగ్ అవ్వడమో లేకపోతే రకరకాల కారణాలతోటో ఆమె లోపల ప్రాబ్లం అయింది. ఆ క్రమంలో వీళ్ళు కేసు పెట్టడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ, నాగర్ కర్నూలు సంబంధించినటువంటి ఎస్ఐ కానీ, సిఐ కానీ, డిఎస్పి కానీ, ఈ ముగ్గురు కూడా ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే, ఎస్ఐ అసలు నీచాతిరీచంగా మీ బతుకులంతా లెక్కల్లో మాట్లాడినట్టు కనబడతా ఉంది. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే, కంప్లైంట్ ఎవరు అసలు ఆపోజిట్ ఉన్నటువంటి ఈ రెడ్డి గ్యాంగ్ ఏరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ యొక్క 8 మంది స్త్రీల పైన వీళ్ళ పైన 8 మంది స్త్రీలు కొడితే వాళ్ళకి రక్తాలు కారణని చెప్పేసి ఆ 8 మంది పైన ఈ పోలీసులు కేసు పెట్టింది. కానీ ఎవరు స్త్రీల పైన కేసు పెట్టింది, కానీ వీళ్ళ పైన కేసు పెట్టమని అడిగితే కేసు పెట్టకుండా ఎస్ఐ, సిఐ, డిఎస్పి అతి క్రూరంగా క్రూర మృగాల లెక్క వ్యవహరిస్తూ వాళ్ళ బతుకులు ఎంత అనే కోణంలో ఈరోజు, చిన్న బతుకులు కదా వాళ్ళ బతుకులు ఎంత అనే కోణంలో ఈరోజు వ్యవహరించినటువంటి తీరు నిజంగా చాలా దుర్మార్గం. సో ఇక్కడ వాళ్ళు ఏం లెటర్ రాసిరో ఒకసారి చూద్దాం, దాని తర్వాత మీకు మొత్తం వినిపించే ప్రయత్నిస్తాయి. ఒక కంప్లైంట్ వాళ్ళు చాలా క్లియర్గా మొదట ఒక చిన్న కంప్లైంట్ ఇస్తే దానిలో ఇంకో చిన్న యాడ్ చేయాలని చెప్పేసి వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ తెలియదు. ఫస్ట్ ఒక చిన్న కంప్లైంట్ ఇస్తే దాన్ని చెత్తబుట్లో పడేసారు. సరే అని చెప్పేసి మళ్ళీ క్లియర్గా, అంటే వాళ్ళకి చదువు రాదు, వాళ్ళకి లోక జ్ఞానం తెలియదు, ఏదో అట్లా పేపర్ మీద రాసిమంటే రాసిచ్చారు. సో దానిలో అన్ని విషయాలు లేవు. సో ఆ తర్వాత చాలా క్లియర్గా అన్ని విషయాలు రాసుకొని పోతే దానిపైన ఈ ఎస్ఐ కానీ, సిఐ కానీ అటు తుకారాం రెడ్డి అనేటువంటి ఒక సర్పంచ్కి, తుకారాం రెడ్డి అనేటువంటి ఆ కుమ్మెర గ్రామ సర్పంచ్కి వత్తాసు పలుకుతున్నారు. ఎందుకు వత్తాసు పలుకుతున్నారు అంటే వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేకు, అటు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీకి, అటు సీఎంకి ఒకటే కులము, అదే మాకు దగ్గర అని చెప్పేసి వాళ్ళు ఇంత దుర్మార్గంగా వివరించారు. చూడండి ఒకసారి. శ్రీయుత గౌరవనీయులైనటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగర్ కర్నూలు గారికి నమస్కారాలు చేస్తూ తెలియజేయనది ఏమనగా, కుమ్మెర మల్లికార్జున దేవస్థానం మేము మా కుటుంబ సభ్యులు కలిసి దైవ దర్శనానికి వెళ్ళిన సందర్భంలో మీరు తక్కువ జాతి అని మమ్మల్ని దర్శనానికి వద్దని కుమ్మెర జాతరలో మమ్మల్ని తిరస్కరించినారు. ఒకవేళ మీరు దర్శనం చేసుకోవాల్సి అనుకుంటే 100 రూపాయలు ఇవ్వాలని ఉంద్యాల శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేసిన దాని గురించి. ఇది ఎప్పుడు ఇచ్చారు తెలుసా? 18/2/2026 పాప చనిపోయింది. దీనికి రెండు రోజుల తర్వాత పాప చనిపోయింది. 2 రోజుల ముందు కంప్లైంట్ ఇస్తే కూడా కనీసం పోలీసులు ఆ కంప్లైంట్ను ఇప్పటి వరకు ఈ కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ చూపించే దమ్ము ధైర్యం చేయట్లేదు వాళ్ళు. పోలీసులు అయితే ఎంత దుర్మార్గంగా ఉన్నారో చూడండి. ఆ పోలీస్ కంప్లైంట్ కనీసం చూపించాలి కదా. వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఇది, వాళ్ళు ఇచ్చిన కుమ్మెర ఎవరైతే రజక కులం సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఇచ్చారో ఆ యొక్క రిసిప్ట్ ఇది, ఆ కంప్లైంట్ ఇది, ఆ కంప్లైంట్ కాపీ కూడా చూపించిన పరిస్థితి పోలీస్ స్టేషన్ కనబడతా ఉంది. సో ఒకసారి చూడండి. పై విషయం పురస్కరించుకొని తమరితో చేయు మనవి ఏమనగా, నేను అనగా చిలికేశ్వరం చంద్రకళ భర్త జంగయ్య లేట్ చనిపోయినట కుమ్మెర గ్రామం మండలం జిల్లా నాగర్ కర్నూలు గారు తమతో విన్నవించిన విషయం పైన తెలిపినటువంటి శ్రీనివాసరెడ్డి గారు, మేము దైవ దర్శనానికి పోతే మమ్మల్ని తక్కువ జాతి అని లేచో 100 రూపాయల దర్శనానికి డిమాండ్ చేస్తూ మా ఆడవాళ్ళ పైన చెప్పరాని మాటలతో దుర్భాషలతో బోసిడి లంజముండలు అంటూ నన్ను మరియు మా కుటుంబ సభ్యులను కొట్టి జనాలను బట్టి క్రిందకు జాతరకు జనాల ముందట బయటికి తుడిచివేసినాడట. చూడండి ఒకసారి ఎంత దారుణంగా అంటే, తక్కువ జాతి అని లేనిచో 100 రూపాయల దర్శనానికి డిమాండ్ చేస్తూ మా ఆడవాళ్ళ పైన చెప్పరాని మాటలతో దుర్భాషలతో బోసిడి లంజముండలు అంటూ నన్ను మరియు నా కుటుంబ సభ్యులను కొట్టి జడలను బట్టి కిందకు జాతరకు వచ్చిన జనాల ముందట బయటికి తోసివేశారట. గింత అమానవీయ సంఘటన జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు. ఎందుకు అంటే వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇంకేమంటారు, మా చిన్న కుమారుడు గణేష్ ఏమైంది అని అడగడానికి పోయినచో అతనిని మొదట 4 కలిసి గణేష్ కింద పడేసి ఉంద్యాల శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి కన్రెడ్డి, పల్లె పవన్, నరేష, కుపేందర్ రెడ్డి మరియు ఇతరులతో కొబ్బరికాయలు అమ్మే రాడ్డు తీసుకొని గణేష్ పొడవడానికి పోతే తప్పించుకోగా ఉంద్యాల శ్రీనివాసరెడ్డికి రూమ్ గోడ గుద్దుకొని అతడు కింద పడిచో అతడికి దెబ్బ తగిలినది. ఇగో ఈ ఉంద్యాల శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఆ పొడవడం పోతున్న సందర్భంలో అక్కడ చిన్న గలాట జరిగితే ఆయనంతటా ఆయన గోడకు తగిలితే దానికి గాయం తగిలింది. ఆ గాయాన్ని పట్టుకొని వీళ్ళే పోయి కేసు పెడతారు. ఎవరి మీద? ఈ యొక్క స్త్రీల మీద, రజక స్త్రీల మీద వీళ్ళే పోయి కేసులు పెడతారు. కేసులు పెట్టినటువంటి సందర్భంలో ఆ కేసు తీసుకుంటారు, ఎఫ్ఐఆర్ కడతారు.
కానీ వీళ్ళు కంప్లైంట్ ఇస్తే మాత్రం 10 అదే 10 కంప్లైంట్ ఇస్తే మాత్రం కంప్లైంట్ తీసుకోరు పోలీసు. ఎంత దుర్మార్గం చూడండి ఒకసారి. సో నన్ను కూడా తీసుకెళ్లి ఇద్దరిని కలిపి ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ నా చిన్న కొడుకు పెద్ద ఫోన్ను తీసుకొని నా యొక్క కమ్మలు మరియు వెండి గాజులు గుంజుకొని మమ్మల్ని దుర్భాషలాడుతూ కుమ్మేర గ్రామానికి వస్తే మిమ్మల్ని చంపుతామని బెదిరించారు. సర్పంచ్ తుకారాం రెడ్డి గారు కూడా కొబ్బరికాయ రూమ్ లో ఉండి కూడా మమ్మల్ని కొట్టించారు. మరియు మా ఇంటిని జేసీబీతో కూలగొడతామని బెదిరించారు. మా చిన్న కోడలు నా కూతురు చిన్న పాప ముఖం చూసి వదిలేయండి అని బతిమలాడుకుంటే కూడా చిన్న పాపను వారి కాళ్ళ దగ్గర పెట్టచో యేసు మధు కాళ్ళతో తనినారు. కావున మాకు ప్రాణభయం ఉన్నందున మేము కుమ్మర గ్రామానికి పోవడానికి భయపడి నాగర్ కర్నూలులో తలదాచుకున్నాం. వారిపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. కావున మీరు మాపై దయ ఉంచి న్యాయపరమైనటువంటి విచారణ జరిపి మాకు న్యాయం చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పేసి ఆ యొక్క చిన్న పాప నానమ్మ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇది. సో గింత దుర్మార్గంగా ఇప్పుడు చాలా మంది కూడా ఏమంటున్నారు, కుల వివక్ష లేదు అని అంటున్నారు. 100% ఈరోజు సమాజంలో కుల వివక్ష ఉంది. ఈరోజు హిందూ ధర్మం గురించి మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ సంఘటన గురించి ఏం చెప్తారు? ఓ పొద్దున్న లేస్తే మేము అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు కదా. హిందూ మతంలో ఉన్నటువంటి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ అవమానం జరిగి చిన్న పాప చనిపోతే ఈ యొక్క ఉద్ధారకులు, హిందూ ధర్మ ఉద్ధారకులందరూ కూడా ఎక్కడ పోయినట్టు, ఎక్కడ ఏం మాట్లాడతారు, ఎందుకు నోట్లో ఏం పెట్టుకున్నారు, నోట్లా ఏం పెట్టుకున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఈ హిందూ ఉద్ధారకులందరినీ కూడా సిగ్గుండాలి కొంచెమైనా. సో ఇంత దారుణమైన సంఘటన జరిగితే ఇటు ఆ నాగర్ కర్నూలు సంబంధించిన ఎస్ఐ కానీ, సిఐ కానీ, డిఎస్పి కానీ ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీకి వాళ్ళ ఇద్దరు అయ్యా కొడుకులకు మద్దతుగా వాళ్ళ అడుగులకు మడులొత్తు వాళ్ళకు చెంచాగిరి చేస్తూ రేవంత్ రెడ్డి మా ఓడే కదా, మా కులమే కదా, మా హోంశాఖ ఆయన దగ్గర ఉంది కదా అని చెప్పేసి ఈరోజు కేసు కాకుండా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది జరిగినట్టు సంఘటన. ఇంకా చాలా విషయాల్లో ఇలా ఎంత అవమానం, ప్రతిసారి పోలీస్ స్టేషన్ పడే ప్రతిసారి కూడా సామాన్యుడికి న్యాయం జరగట్లేదని చెప్పేసి మరొకసారి నిరూపితమైంది. ఈరోజు డబ్బులు ఉన్నవాడిదే, అధికారం ఉన్నవాడిదే రాజ్యం అయిపోతుంది. డబ్బుండి అధికారం ఉన్నవాడిదే ఈరోజు వాందే చెల్లుబాటు అవుతుంది తప్ప డబ్బు లేకుండా బడుగు బలహీనతకు సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు చెప్తే కనీసం ఎస్ఐ కానీ, సిఐ కానీ, డిఎస్పీ కానీ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడేటువంటి పరిస్థితులు కనబడతలేదంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఇంత దారుణమైనటువంటి సంఘటన జరిగితే ఈరోజు రాజకీయ నాయకులు కామారెడ్డిలో తమ ఎమ్మెల్యే పైన ఏదో జరిగిందని చెప్పేసి అక్కడికి పోతా ఉన్నారు తప్ప ఇక్కడికి పోదామన్నటువంటి సోయిలైనటువంటి చాతగాని రాజకీయ వ్యవస్థలో మనం ఉన్నాం. వెళ్ళండి, అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించండి, వాళ్ళకి న్యాయం జరిగేలా చూడండి. అంతేగాని ఎక్కడో ఏదో జరిగిందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వీళ్ళకు హిందూ మతంలో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయాలి, తద్వారా లబ్ధి పొందాలి తప్ప హిందూ మతంలో ఉన్న వాళ్ళపైన, బడుగు బలహీన వర్గాలపైన, చిన్న జాతులు ఎవరైతున్నాయో వాళ్ళపైన దాడులు జరిగినా, అవమానాలు జరిగినా, కులం పేరు పెట్టి ఇష్టం వచ్చినట్టు అవమానించినా, కొట్టినా కానీ వీళ్ళకు సోయి రాదు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పటికైనా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి, ప్రజల వైపు ఎవరున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఒకసారి అర్థం చేసుకోవాలి. వీళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మనందరం కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిత్రులారా. చిన్న పాప 2 నెలల పాప చనిపోయింది. మానవత్వం లేనటువంటి మృగాలు వీళ్ళంతా కూడా. హిందూ మతంలో ఈ మానవత్వం లేని మృగాలందరూ కూడా హిందూ ధర్మం పేరు చెప్తూ హిందూ మతాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తారు. హిందూ మతంలో ఉన్నటువంటి రాక్షస జాతి వీళ్ళంతా కూడా. 100% రాక్షస జాతి వీళ్ళంతా కూడా. సో ఇది పరిస్థితి మిత్రులారా. సో ఇది నాగర్ కర్నూలులో మేము చూసినటువంటి, అక్కడికి వెళ్ళి మేము అందరితోటి అక్కడ వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినాం. అవన్నీ కూడా వీడియోలు మరికొద్ది సేపట్లో కాలేజ్ టీవీలో వస్తాయి. ఒకసారి చూసి ఖచ్చితంగా వీళ్ళకు అండగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మిత్రులారా.